హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు ముందుగా మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి. ఈరోజు మనము రంజాన్ స్పెషల్ డిష్ అయిన షీర్ కుర్మాని చేసుకున్నామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈరోజు నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా మనం ఇంట్లోనే అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా రెడీ చేసుకొని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా బాగుంటుంది. ముందుగా మనకి దీనికోసం కావాల్సినవి అన్నీ కూడా నేను పర్టికులర్గా మెజర్మెంట్స్తో పాటు మీకు క్లియర్గా ఈరోజు చూపిస్తానండి. మనకి ఈ షీర్ కుర్మా కోసము కండెన్స్డ్ మిల్క్ అండి. ఈ కండెన్స్డ్ మిల్క్ని మనం ఇంట్లోనే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. నేను దీనికోసం ఒక 2 లీటర్ మిల్క్ తీసుకున్నానండి. 2 లీటర్ మిల్క్కి కరెక్ట్గా మనకి 1 kg షుగర్ అయితే పర్ఫెక్ట్గా కండెన్స్డ్ మిల్క్ ఈజీగా ఇంట్లో రెడీ అయిపోతుందండి. దీంతోపాటు ఈరోజు మనము ఈ డ్రై ఫ్రూట్స్ అవి రోస్ట్ చేసుకోవడానికి, సేమియా రోస్ట్ చేసుకోవడానికి నేను ఇంట్లోనే ఈరోజు బటర్ తీసుకొని రెడీ చేసుకున్నానండి. ఇలాగా మనకి పాలు మరుగుతున్నాయి. ఈ పాలు ఇలా మరుగుతూ ఉండగా ఇందులో మనం తీసుకున్న ఈ కేజీ షుగర్ని కూడా ఇందులోకి వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. దగ్గరుండి చూసుకోవాలి. ఇది కొంచెం మనం లేట్ చేసినా దగ్గర ఉండకపోయినా ఇది పాలు పొంగిపోతాయి. కాబట్టి దగ్గరుండి దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ దీన్ని మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నార్మల్గా మనం తీసుకునే పాలు క్వాంటిటీని బట్టి మనకి టైం పడుతుందండి. ఇది నేను తీసుకున్న 2 లీటర్స్కి నాకు దగ్గర 30 మినిట్స్ వరకు పట్టింది కండెన్స్డ్ మిల్క్ రెడీ అవ్వడానికి. మన నెయ్యి కూడా రెడీ అయిపోయిందండి. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇలా పాలను ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మనకి ఈ 30 మినిట్స్ లోపు మనకి చక్కగా మనకి కండెన్స్డ్ మిల్క్ థిక్ కన్సిస్టెన్సీతో చాలా న్యాచురల్గా మనకి ఇంట్లో రెడీ అయిపోతుందండి. ఇలా ఫ్రెష్గా మనము చేసుకునేటప్పుడు కూడా ఇలా రెడీ చేసుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం స్టోర్ చేసుకొని పెట్టుకున్న వాటిని కుక్ చేసుకోకుండా అప్పటికప్పుడు మనం ఇలా కండెన్స్డ్ మిల్క్ని డైరెక్ట్గా మనం ఇలా కుక్ చేసుకునే షీర్ కుర్మా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలాగే దీన్ని మొత్తం అంతా కూడా దగ్గరగా ఇలా థిక్ కన్సిస్టెన్సీ అవుతూ ఉండగా మనం దీన్ని ఇలా మిక్స్ చేస్తూ దీన్ని కంటిన్యూస్గా దగ్గరుండి ఇలా మిక్స్ చేస్తూ మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టుకుంటూ స్టవ్ని హైలో పెట్టుకుంటూ కుక్ చేసుకుంటే మనకు కండెన్స్డ్ మిల్క్ ఈజీగా రెడీ అయిపోతుందండి. ఇంతేనండి. ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడే మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఇంకొంచెం చల్లారిన తర్వాత అది కొంచెం ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుందండి. చాలా బాగుంటుంది. ఇంతేనండి, మన కండెన్స్డ్ మిల్క్ రెడీ అయిపోయింది మన షీర్ కుర్మా కోసము. దీన్ని మీకు మెజర్ కూడా చేసి చూపిస్తాను మీకు ఎంత క్వాంటిటీ వచ్చిందో. ఇప్పుడు ఇది నేను తీసుకున్న 2 లీటర్ మిల్క్ కేజీ షుగర్కి మనకి ఇలా దీన్ని బౌల్ని టేర్ చేసి చూపిస్తున్నానండి. ఈ బౌల్ వెయిట్ వచ్చి మనకి 600 గ్రామ్స్ వరకు ఉంది. సో దీంట్లోకి ఇప్పుడు మనం కండెన్స్డ్ మిల్క్ని వేసుకొని మెజర్ చేసుకుందామండి. ఇలా చాలా థిక్ కన్సిస్టెన్సీతో చాలా బాగుందండి. మనం ఇంట్లో రెడీ చేసుకున్న కండెన్స్డ్ మిల్క్ ఇలా న్యాచురల్గా చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఏ ఖీర్కైనా, కేక్స్కైనా, దేనికైనా డెజర్ట్స్ చేసుకోవడానికి ఇలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీని వెయిట్ వచ్చి మనకి 1330 గ్రామ్స్ వరకు వచ్చిందండి. మనం తీసుకున్నది దీంట్లో మనకి 1000 గ్రామ్స్ వరకు పడుతుంది. అంటే కేజీ వరకు మనం యూజ్ చేస్తాము. మిగిలిన 300 గ్రామ్స్ తట్టి పక్కన పెట్టేసుకుందాము. దీంట్లోకి మనకి డ్రై ఫ్రూట్స్ అండి. ఈ ముఖ్యంగా మనం డ్రై ఫ్రూట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్ మనం ఈ కిష్మిష్ వచ్చి మన ఛానల్లో ఉందండి. నేను ఇంట్లో చేసిందే, చాలా బాగుంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇలా పిస్తా, బాదాము, ఇంకా క్యాజు, ఇంకా చిన్న కిష్మిష్ కూడా తీసుకున్నానండి. ఇలా కిష్మిష్ని ఇందులో చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకుంటే షీర్ కుర్మాలో చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి నేను సేమియా తీసుకున్నానండి. ఇది మనకి బయట ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి. చక్కగా ఈజీగా దొరుకుతాయి. సో వీటిని ముందుగా క్రష్ చేసేద్దాము. మొత్తం అంతా కూడా చిన్నగా క్రష్ చేసుకొని పెట్టుకుందాము ఇలా. ఇప్పుడు దీంట్లోకి నేను యూజ్ చేస్తున్న 3 లీటర్స్ మిల్క్కి నేను 350 గ్రామ్స్ వరకు యూజ్ చేస్తున్నానండి ఈ సేమియాని. సో ఇందులోకి ఒక 3 లీటర్స్ మిల్క్ వరకు వేసుకొని దీన్ని బాగా మరగబెట్టుకుందాము. ఇలా ఇది మరుగుతూ ఉండగా ఒక బౌల్లోకి మనం మరగబెట్టి రెడీ చేసి పెట్టుకున్న ఫ్రెష్ నెయ్యిని ఇందులోకి వేసుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకుందామండి. అన్నీ కూడా ఇలా కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి ముందు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా కట్ చేసిన పీసెస్ అన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని ఇవి బాగా దగ్గరగా ఫ్రై చేసుకొని కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఇలా ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి మన సేమియాని వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా రోస్ట్ చేసుకోవాలి. మీకు ఈ స్టేజ్లో నెయ్యి సరిపోతే ఇంకొంచెం వేసుకొని దీన్ని బాగా దగ్గరగా అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా దగ్గరగా అయిపోవాలి. సిమ్లో పెట్టుకుంటూ మరి హైలో పెట్టేసుకోకుండా కొంచెం సిమ్లో పెడుతూ దగ్గరుండి దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి నేను ఒక 15 వరకు యాలక్కాయలు తీసుకున్నాను. అందులో ఒక 1/2 kg వరకు షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకుని ఉంచుకుందామండి. ఇదంతా కూడా మనకి షీర్ కుర్మాలోకి సరిపోతుంది. సో ఇప్పుడు ఇలా మనకి పాలు ఇలా బాగా మరుగుతూ ఉండగా ఇవి ఒక 1/2 లీటర్ వరకు కూడా మరిగి తగ్గిపోతాయండి. అప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న యాలకులు, షుగర్ పౌడర్ని ఇందులోకి వేసేసుకొని ఆ మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇందులోకి వేసుకుందామండి. వేసుకొని దీన్ని బాగా ఈ విధంగా మరగబెట్టుకుందాము. ఇలా మరుగుతూ ఉండగా ఇందులోకి కొన్ని ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఇందులో సాఫ్రాన్ వేసుకొని దీన్ని కొంచెం ఈ విధంగా మిక్స్ చేసుకుందాము. అపీరెన్స్ బాగుంటుంది. సో ఇందులోకి వేసుకొని ఇలాగ ఇప్పుడు దీంట్లోకి మనము మరిగిన తర్వాత ఈ రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ సేమియాని ఇందులోకి వేసేసుకొని దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకుందామండి. ఒక 2 to 3 మినిట్స్ వరకు దీన్ని హైలో పెట్టుకొని ఇలా కుక్ చేసుకుందాము. ఇలా కుక్ చేసుకునేటప్పుడు మీకు ఇంకేమన్నా
సేమియా కన్సిస్టెన్సీ ఏమైనా థిక్గా అనిపిస్తే కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు అండి. అది కరెక్ట్గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లోనే మనం మిల్క్ మళ్ళీ యాడ్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇదే స్టేజ్లో ఇందులోకి వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ ఇంకో 1 మినిట్ అలా కుక్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కండెన్స్డ్ మిల్క్ని ఇందులోకి వేసేసుకుందామండి. నేను కేజీ వరకు నేను వేస్తున్నాను, అంటే 1000 గ్రామ్స్ వరకు నేను ఇందులో యాడ్ చేసుకున్నానండి. నాకైతే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోయింది. మీకు ఇంకా సరిపోతే ఇంకో 100 గ్రామ్స్ వరకు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇంతేనండి మన షీర్ కుర్మా, చాలా సింపుల్గా మన ఇంట్లో రెడీ అయిపోయింది. ఇందులో అన్ని కండెన్స్డ్ మిల్క్, ఫ్రెష్ ఘీ అన్నీ కూడా మనం చక్కగా ఇంట్లో రెడీ చేసి పెట్టుకుని వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.